అవకాశం అందగానే సత్తా నిరూపించుకున్నాడు టీమిండియా యువ బ్యాట్స్మెన్ మయాంక్ అగర్వాల్. తొలి టెస్ట్ మ్యాచ్లోనే అదరగొట్టి క్రమంగా తన స్థాయిని పెంచుకుంటూనే ఉన్నాడు. అరంగేట టెస్టులో 118 పరుగులు చేసి సత్తా చాటాడు. ఆసీస్తో సిడ్నీలో జరుగుతున్న చివరి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 77 పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్లో తనదైన మార్క్ చూపించిన మయాంక్ జాతీయ జట్టులో చేరిన మరో కలను నెరవేర్చుకోలేకపోయానని అంటున్నాడు. క్రికెటర్ల కలలకు తుదిగమ్యంగా నిలిచే టీమిండియాలో చోటు కంటే వేరేది ఉందని మయాంక్ ఇటీవల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని గురించి చెప్పుకున్నాడు. చిన్నప్పటి నుంచి విమానాలు అంటే చాలా ఇష్టం. ఆ కారణంతోనే సైన్స్ చదివి పైలట్ అవ్వాలనుకున్నా. కానీ అనుకోకుండా క్రికెట్ను ఆప్షన్గా ఎంచుకున్నా. దాంతో క్రికెట్ కల అయితే తీరింది. కర్ణాటక జట్టుకు నేను ఆడే సమయంలో నా మీద నాకు నమ్మకం పెరిగింది. అప్పటిదాకా క్రికెట్ ఆడగలనా అనే సందేహం ఉండేది. కానీ సొంత రాష్ట్రానికి ఆడేటప్పుడు నాకు క్రికెట్ సరైందని అనిపించింది. అంతకుముందు పైలట్ని అవ్వాలని ఉందన్న నా కోరికను మా తల్లిదండ్రుల ముందు బయటపెట్టా. దానికి వాళ్ళు నన్ను ఏమీ అనలేదు. అంతేకాదు తర్వాత క్రికెటర్ని అవుతానన్న అభ్యంతరం చెప్పలేదు. అంతేకాకుండా వెన్నంటే ఉండి నాకెంతో ప్రోత్సాహాన్ని అందించారు. అయోమయం పడకుండా ఒక లక్ష్యం మీదే ఏకాగ్రత నిలిపేలా చేశారు. నా కోరికలను ఆసక్తులను భయపడకుండా ఎప్పటికప్పుడు బయటికి వ్యక్తం చేయమని కోరేవారు. ఓసారి నాతో రవిశాస్త్రి సార్ మాట్లాడుతూ టీమిండియా మ్యాచ్లకు సిద్ధంగా ఉండమని, త్వరలో నాకు కూడా అవకాశం వస్తుందని అన్నారు. ఆ మాట వినగానే నోట మాట రాలేదు. కాసేపు అలాగే ఉండిపోయా. తరువాత ఒకంత భావోద్వేగానికి గురయ్యాను. పైలట్ కోరికను పక్కకు పెట్టాక దృష్టంతా క్రికెట్ మీదే పెట్టాను. భారత జట్టుకు ఆడాలనే లక్ష్యంగా పెట్టుకున్నాను. అది ఇప్పటికీ నెరవేరింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.